ఓకే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ప్రమాదంలో కూడా సడన్ డెత్స్ ఉంటాయి, అంటే అక్కడే చనిపోవచ్చు, హత్యలు కూడా అక్కడే చనిపోవచ్చు, రెండు రకాలుగా ఉండొచ్చు. డాక్టర్, ప్రవీణ్ పగడాలకు సంబంధించి నాకున్న ఒక సమాచారం చెప్తాను. అంటే అక్కడ అది ప్రవీణ్ పగడాల బైకో తెలీదు, కానీ ఆ స్పాట్ ప్రవీణ్ పగడాల అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బైక్ వస్తూ ఉంది, ఒక కారు వెళ్ళింది, ఇదంతా జరిగితే ఒక దుమ్ము కనిపించింది, ఒక డస్ట్, పెద్ద ఎత్తున ఒక డస్ట్ కనిపించింది. మర్నాడు ప్రవీణ్ పగడాల అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందని. సో పెద్ద ఎత్తున కొన్ని అడుగుల మేర ఆ డస్ట్ కనిపించింది. ఆ ప్లేస్లోనే ప్రవీణ్ పగడాల మర్నాడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. మర్నాడు సుమారు 11 గంటల ఆ సమయానికి ఆయన చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగింది రాత్రి 11:47. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఈ డస్ట్ పార్టికల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఎంతసేపు ఆయన ఆ డస్ట్ పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఎంతసేపు ఆయన అది పీల్చుకుని ఉన్నారు, ఎన్ని గంటల పాటు ఆయన శరీరం అక్కడ బతికుంది అనే దాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుందా ఎలాంటి చోట్ల? ఎందుకంటే కాసేపు బ్లీడింగ్ ఎక్కువై ఆయన బైక్ మీద ఉంది కాబట్టి ఒకవేళ ఎవరూ చూడకుండా ఉంటే కొన్ని గంటలు, 4 గంటలు, 3 గంటలు, ఒక 5 గంటల పాటు ఆయన కొన ఊపిరితో ఉన్నారు అదే ప్లేస్లో అని తేల్చడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రవీణ్ కేసు అనే కాదండి, ఎనీ కేసులో కానీ అతను ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వగలుగుతానంటే, మీకు ఒక బిల్డింగ్ కాలిపోయిన తర్వాత దాంట్లో ఒక మనిషి ఇరుక్కుంటే ఎప్పుడైతే ఆ పొగ పీల్చుకుంటారో ఆ పార్టికల్స్ అనేది మనకు యూసోఫాగస్ కానీ ట్రేకియాలో, సో అవి ఉంటాయి కామన్గా. అలాగే డస్ట్ పార్టికల్స్ లో డస్ట్ తోటి అలా అయినప్పుడు కూడా నాట్ ఓన్లీ ప్రవీణ్, ఎనీవన్ అక్కడ కొన ఊపిరితో ఉన్నా కానీ లేకుంటే ఊపిరి ఉన్నప్పుడు కానీ పీల్చుకుంటే డస్ట్ పార్టికల్స్ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పోతే అవి యూసోఫాగస్ లో కానీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి. అదే అప్పుడే చనిపోయింది అనుకోండి, అదే డస్ట్ ఉంది అనుకోండి, అలాంటి ఆనవాళ్ళు కానీ మనము పోస్ట్ మార్టం చేసినప్పుడు కనిపించాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైతే శ్వాస ఆడడం కానీ ఇలాంటి ఏం జరగవు. సో అది దాన్ని బట్టి మనము నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్స్, ఈవెన్ పొగ కానీ పొగలో మంటల్లో ఇరుక్కున్నప్పుడు కానీ దాన్ని సూత్ అంటాం కామన్ గా మనము. సూత్ పార్టికల్స్ ఇట్ విల్ బి ఇది మన ట్రేకియాలో ఉంటాయి. దాన్ని బట్టి అది పేషెంట్, అంటే సపోజ్ నేను బర్న్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు గాలి దుమ్ము గురించి మనము ప్రవీణ్ గురించి ఈ విషయం పక్కన పెడితే, ఒక మంటల్లో ఇరుక్కున్నప్పుడు చనిపోయిన మనిషిని మంటల్లో వేస్తే అలాంటి పొగ అనేది ఆ ట్రేకియాలో అంటే గొంతులో కానీ లేకుంటే యూసోఫాగస్ లో ఉండదు. అదే చనిపోక ముందు ఆ మంటల్లో వేస్తే అలాంటి ఆ ఎవిడెన్స్ అనేది, ఆ పార్టికల్స్ అనేది కంపల్సరీ అతను పీల్చుకుంటాడు కాబట్టి దాంట్లో ట్రేస్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ దుమ్ము ధూళి అనే క్వశ్చన్ ఏదైతే మీరు అన్నారో, అప్పుడు అతను చనిపోక ముందు ఉంటే గాలి పీల్చుకున్నప్పుడు ఆ దుమ్ము కూడా లోపలికి పోతే ఆ పార్టికల్స్ అనేటి, ఆ డస్ట్ పార్టికల్స్ అనేటి లోపల పోతే కంపల్సరీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి, ఏది ట్రేకియాలో కానీ యూసోఫాగస్ లో కానీ, ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పీల్చుకోవడం వల్ల. అదే చనిపోయిన తర్వాత అదే దుమ్ములో ఉంటే మాత్రం కనిపించవు. అంటే ఇక్కడ రెండు రకాలుగా, చనిపోక ముందు పీల్చుకుంటే ఉంటుంది, చనిపోయిన తర్వాత మాత్రం ఉండదు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా బాగా వివరించారు. అంటే ఇంకొకటి డౌట్, అంటే సామాన్యాలకు వచ్చేటటువంటి డౌటే, ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కాసేపు దుమ్ము ఉంటుంది కదండి. ఒకవేళ ఆయన ఒక 4 గంటల పాటు అక్కడే కొన ఊపిరి, అంటే ఎవరైనా వెళ్ళి ఆ గోల్డెన్ అవర్లో రక్షించుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటుంటారు. సో ఆయన కొన్ని గంటల పాటు అక్కడ ఉండి ఎవరు రాక సహాయం అందక చనిపోతే ఆ కొన్ని గంటల పాటు, ప్రమాదం జరిగిన తర్వాత ఇన్ని గంటల పాటు అక్కడ ఆయన ప్రాణాలతో ఉన్నారు అని పోస్ట్ మార్టంలో తెలియటానికి అవకాశం ఉంటుందా? ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం కానీ సాధారణ పోస్ట్ మార్టంలో కానీ ఈ విషయాలు ఏమైనా తేలే అవకాశం ఉంటుందా? ఇది అంటే డిపెండ్స్ సార్, అది ఎట్లా అంటే ఎన్ని గంటల పాటు అతను బ్రతికే ఉన్నాడు అనే దాని మీద మనము కరెక్ట్ గా అనలైజ్ చేయలేము. చనిపోయిన తర్వాత నుంచి, దానికంటే ముందు, చనిపోయిన తర్వాత నుంచే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇన్ని గంటల వరకు, ఇన్ని గంటలు అయింది అని చనిపోయిండు ఇతను అని చెప్పగలుగుతాం. అంతకుముందు బ్రతుకున్నప్పుడు ఏంటంటే మేము క్యాలిక్యులేట్ చేసి చనిపోయిన తర్వాతనే.
ఓకే, అంటే ఆయన చివరి క్షణాల్లో శ్వాస ఇంతసేపు తీసుకున్నాడు అని చెప్పడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవకాశం లేదంటారా? అంటే అలా చనిపోయిన తర్వాతనే మేము క్యాలిక్యులేట్ చేస్తామండి. దానికంటే ముందు ఎంతసేపు బతుకున్నాడు అనేది అది ఓన్లీ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయాడు, బాడీ ఎన్ని గంటలకు చనిపోయిండు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్ని గంటలు అవుతుంది అని చెప్పగలుగుతాం మనం. సో ఇంతసేపు గాలి పీల్చుకున్నాడు, ఇంతసేపు శ్వాస ఆడింది అని చెప్పడానికి కొంచెం కష్టం. ఓకే, అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నీటిలో పడిపోతే నీటిలో పడ్డ తర్వాత అతను ఎంతసేపు ఉన్నాడు అనేది చెప్పడం కష్టం. అలాగే ఒక ఏదైనా చనిపోయిన టైం నుంచి ఇప్పుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుంచి అది అవర్స్ లో ఉండొచ్చు, డేస్ లో ఉండొచ్చు, వీక్స్ లో ఉండొచ్చు, మంత్స్ లో ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక రేంజ్ ఆఫ్ పీరియడ్ ని, ఒక రేంజ్ ఆఫ్ అవర్స్ ని ఇస్తాం. ఆ రేంజ్ ఆఫ్ అవర్స్ లో మాకు కొన్ని, అంటే దీంట్లో ఏంటంటే సపోజ్ అప్పుడే అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బాడీలో చేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క బాడీ అంటే ఎక్కడి నుంచి తల మీద నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అనేది ప్రతి బాడీలో మేము అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి దీన్ని మేము టైం ని క్యాలిక్యులేట్ చేసి ఇన్ని గంటలకు చనిపోయాడు అంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. తిన్న తర్వాత డైజెస్టివ్ పీరియడ్ కానీ, లేకుంటే లోపల ఇప్పుడు సపోజ్ డిపెండ్స్ ఆన్ దట్ తినే ఆహారాన్ని బట్టి కూడా అతను ఎంతసేపు అరిగింది, ఆ ఆహారం డైజెస్ట్ అయిందా లేదా, తిన్న తర్వాత ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ చనిపోయిందా అంటే దానికి కూడా ఒక జనరేటివ్ టైం అనేది ఉంటుంది. తిన్న తర్వాత దానికి అరగడానికి ఒక టైం అనేది ఉంటుంది. దాంట్లో కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తాం. చాలా రకాలుగా వేరియేషన్స్ ఉంటాయి బాడీలో. సో అన్ని రకాలుగా చూసుకొని మేము అవర్స్ లో, డేస్ లో, వీక్స్ లో ఇస్తాం. కానీ ఎంతసేపు శ్వాస తీసుకున్నాడు, చివరి క్షణాలు ఎంతసేపు ఉన్నాయి అనేది చెప్పడం కష్టం. అలా కష్టం అండి. ఎందుకంటే మేము చనిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం చేస్తాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. దానికంటే ముందు ఎంతసేపు బతుకున్నాడు అనేది మాకు సంబంధించింది కాదు. ఓకే, అంటే దాన్ని ఎవరైనా తేల్చగలుగుతారా, ఏదైనా నిపుణులు? అది యాక్చువల్ గా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. ఎవరన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాక్సిడెంట్ కేసు అయింది, అక్కడ ఎవరో ఒక వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయారు. పాపం కొన ఊపిరిలో ఉంటాడు అతను. కొన ఊపిరిలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయగలిగితే హాస్పిటల్ తీసుకొచ్చే లోపు ఆ టైం పీరియడ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొన ఊపిరిలో ఎంత అంటే అప్పుడు కూడా లైవ్ గా ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేసే మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, చనిపోయిన తర్వాత చేసే మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. ఓకే, అది కూడా అతనికి కొన ఊపిరితో సహాయానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే క్యాల్కులేట్ చేస్తారంటున్నారు, రైట్? ఓకే, అది అందుకొరకే చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక చనిపోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే మామూలుగా మనం నాడీ చెక్ చేస్తాం. నాడీ చెక్ చేస్తే మామూలుగా ఉన్నప్పుడు నాడీ చెక్ చేయడం వేరు, రక్త గాయాలతో ఉన్నప్పుడు మెల్లమెల్లగా నాడీ కూడా ఆ పల్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి టైంలో బ్లీడింగ్ ఎంత సివియర్గా ఉంది, అలాంటి దాని మీద మెల్లమెల్లగా పేషెంట్ డిసీజ్ ఎవరైతే వ్యక్తి క్యాండిడేట్ లైవ్ గా ఉన్నప్పుడు అతను తీసుకొచ్చే టైం ని సడన్ గా ఎంతవరకు హిమరేజిక్ షాక్ లోకి వెళ్ళిపోయింది అనేది చెప్పగలుగుతాం. సో అది బతుకున్నప్పుడు. చనిపోయిన తర్వాత సపోజ్ మీరు ఇమీడియట్లీ మా దగ్గర చనిపోయిన తర్వాత తీసుకొచ్చింది అనుకోండి బాడీ, మేము అప్పుడే విత్ ఇన్ 1 hour 2 hours అని చెప్పేస్తాం. అంటే చేంజెస్ ఆఫ్ ది బాడీ అది. ఓకే, చనిపోయిన తర్వాత బాడీ. ఓకే సార్, ఇప్పుడు బతుకున్నప్పుడు చెప్పండి. బ్రతుకున్నప్పుడు ఏదైనా 3 సిస్టమ్లు అంటే మనకు బ్రెయిన్ కి సంబంధించింది కానీ, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ, లేదు అంటే గుండెకి సంబంధించిన 3 ఏది మన సిస్టమ్స్ ఆగిపోయినప్పుడే మనిషి చనిపోతాడు. ఓకే సార్, ఇప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఉండి మరొక వ్యక్తిని పైనుంచి కిందకు తోసేస్తున్నాడు అనుకుందాం. అతను ఎవరో తోసేస్తున్నారు అని తెలుసుద్ది, అంటే కానీ కింద పడిపోవడం ద్వారా చనిపోయాడు. అతన్ని ఎవరో తోయడం ద్వారా చనిపోయాడా, లేదంటే జారి పడిపోవడం ద్వారా చనిపోయాడా అనేది బ్రెయిన్లో ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది? ఆ మార్పులు ఏమైనా ఉంటాయి అప్పుడు? అంటే ఎటువంటి ఆనవాళ్ళు లేవు, వాళ్ళ మీద ఏ ముద్రలో ఉండవు, జస్ట్ ఏదో. అంటే ఇది మీరు సినిమాటిక్ గా అడుగుతున్నారండి, కానీ అంటే అతను వెనకాల ఎవరో ఉన్నారు, అతను చూశాడు నెట్టేటప్పుడు, కానీ అది బ్రెయిన్ లో వచ్చేసి స్టోర్ అయ్యింది అని అంటున్నారు మీరు. ఆ బ్రెయిన్ లో ఏమైనా మార్పులు ఉంటాయా? అంటే తన ఆ భయం తాలూకు ఆనవాళ్ళు బ్రెయిన్ లో ఏమైనా ఉంటాయా? ఒక భయం తాలూకు ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏమీ ఉండవు. అది చాలా కష్టం ఐడెంటిఫై చేయడము. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైనా బ్రెయిన్ కి సంబంధించిన ఇంజురీస్ అయినా కానీ
ఆ గాయాలు కానీ అన్ని ఒకటే రకంగా ఉంటాయండి. అంటే అక్కడ అంటే తన చుట్టూ కొంతమంది మనుషులు ఉండి చంపేస్తున్నారు అన్నప్పుడు బ్రెయిన్ లో ఉండే మార్పులు లేదు, నేను సహాయం అందక ప్రమాదంలో ఉండి చనిపోతున్నాను అనేటప్పటికీ బ్రెయిన్ లో ఎటువంటి మార్పులు ఉండవు, తేడా ఏముండదు. బ్రెయిన్ డెడ్ అంటే ఫోరెన్సిక్ లో ఐ మీన్ పోస్ట్ మార్టం లో ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. ఇంజురీస్ అంతే ఇంజురీస్ బ్రెయిన్ ఫైండింగ్స్ బట్టే మేము చెప్తాము. కానీ బ్రెయిన్ లో అతని మెమరీ ఉందా అలాంటి ఏమి ఉండవు, ఫైండింగ్స్ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే బ్రెయిన్ ఫైండింగ్స్ మేము ఏమైతే చూస్తామో అవే రాస్తాం. అంటే బ్రెయిన్ ఫైండింగ్స్ కూడా ఏమైనా గాయాలు అంతే, గాయాలు, రక్తస్రావం, ఎంతలో గాయమైంది, గాయాలు అందులో 2 రకాలు ఉంటాయండి, న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్. న్యాచురల్ డెత్ లో ఏంటంటే సహజంగా చనిపోవడం, అన్యాచురల్ అయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చనిపోవడం. సో ఇలాంటి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కానీ అతని మెమరీలో చుట్టుపక్కల 10 మంది ఉన్నారు భయంతో అలాంటి ఫైండింగ్స్ ఏమి ఉండవు. అది మన అజంప్షన్ తప్ప. ఓకే, ఇప్పుడు మన అంటే ఒకను కొట్టడం ద్వారా అక్కడ కమిలిపోయినట్టు ఉంటుంది, మామూలుగా తగిలినప్పుడు ఒక రకమైన గాయం ఉంటుంది. కాబట్టి తనను చుట్టుముట్టి చంపుతూ, అంటే మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నాను అంటే జస్ట్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, చుట్టుముట్టి చంపుతూ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఒక భయంతో ఉండేటువంటి సంకేతాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆ బ్రెయిన్ ఒక రకంగా ఉంటుంది, అతను మామూలుగానే చనిపోతూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందని ఉంటుంటారు కదా. సో అలాంటిది ఏమి ఉండదు. అలా డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం అండి. డెత్ ఇస్ డెత్ అంతే అండి. చావు అనేది ఒక అంతే, అది చనిపోయారు అంతే. చనిపోయిన తర్వాత ఇప్పుడు కొట్టడం వల్ల, తల మీద కొట్టడం వల్ల, దాని వల్ల కమిలిన గాయాల వల్ల లోపల బ్రెయిన్ కూడా ఇంజురీ అవుతుంది. దాని కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి. మేము ఆ ఫైండింగ్స్ ప్రకారము ఎలా చనిపోయింది అనేది చెప్పగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత అతనికి ఒంటి పైన గాయాలు అయ్యాయి. సో ఈ గాయాలు అక్కడున్న రాళ్ల కారణంగా జరిగాయా, లేదంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత మరో ఆబ్జెక్ట్ తీసుకుని కూడా అతను కొట్టారా? ఈ రెండు ఉన్నాయా, ఒకటే ఉందా, లేదంటే ఎటువంటి గాయాలు రాళ్ల వల్ల కాలేదు, కేవలం కర్రల వల్లే అయ్యాయా? ఈ 3 సందర్భాలను ఎలా తెలుసుకునే అవకాశం ఉంటుంది? సార్ అది డిపెండ్స్. అంటే ఒక రాయితోటి కొట్టడం అనేది సపోజ్ తల మీద, రాయితో కొట్టడం కాదు, సహజంగా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి. సో పడిపోయారు. ఈ రాళ్ళు ఆయన ముఖానికి తగిలి రక్తస్రావం జరిగి చనిపోయారా, లేదు ఆ గాయాలు కూడా ఉన్నాయి, వాటితో పాటు కర్రలతో కూడా కొట్టిన గాయాలు కూడా ఉన్నాయా, లేదంటే కేవలం రాళ్ల గాయాలు, సహజంగా తగిలిన గాయాలు మాత్రమేనా, లేదంటే ఆ రాళ్ల గాయాలు, కర్రల గాయాలు అసహజంగా తగిలిన గాయాలా? వీటి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటారు? సార్ గాయం అనేది సహజము లేకుండా అసహజం అనేది కొంచెం అలా ఏమి ఉండవండి. గాయం అనేది గాయమే. సో సపోజ్ అతను మీరు అన్నట్టు ఒక రాళ్ళ మీద పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు తగిలే ఇంపాక్ట్ అనేది, ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ కొట్టే ఎవరైతే ఒక కట్టెతోటి కానీ ఒక రాయితోటి కొట్టినప్పుడు దాంట్లో కూడా ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. ఎంత గట్టిగా కొట్టాడు, ఎంత గట్టిగా పడ్డాడు అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ పడ్డదాని మీద గాయం అనేది కొట్టినా, రాయితోటి కొట్టినా గాయం అలాగే ఉంటుంది, రాయి మీద పడ్డా గాయం అలాగే ఉంటుంది. దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కట్టెతోటి కొట్టినా దాంట్లో ఫోర్సు, ఎంత ఫోర్స్ యూజ్ చేశాడు అనేది, ఎంత గట్టి కొట్టాడు అనేది ఇంపార్టెంట్. కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు అక్కడ వచ్చే గాయం అనేది ఇంపార్టెంట్. ఆ గాయాన్ని బట్టి దాన్ని బట్టి మేము ఇలా ఈ గాయం అని చెప్పగలుగుతాం. అంటే కామన్ గా మా దాంట్లో ఏంటంటే కంటూజన్ కానీ, అబ్రేషన్స్ కానీ ఇలాంటి గాయం ఉంటాయి. సపోజ్ ఒక స్టిక్ యూజ్ చేసినప్పుడు ఆ స్టిక్ కి సంబంధించిన ఇంప్రెషన్ ఏమైనా పడుతుంది, దాన్ని ఇంప్రింట్ అబ్రేషన్ కానీ, ఇంప్రింట్ కంటూషన్ కానీ అలా రాస్తాము గాయాలలో. దానివల్ల మళ్ళీ లోపల ఇంకేమన్నా అంటే పైన సపోజ్ ఫేస్ మీద కొట్టాడు, స్కిన్ ఉంటుంది, కొట్టిన తర్వాత ఇమీడియట్లీ కమిలిపోతుంది. ఆ కమిలిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది లోపల ఉన్న టిష్యూ, మజిల్స్, బోన్స్ మీద కూడా పడిందా, పడ్డప్పుడు దానివల్ల ఏమైనా ఫ్రాక్చర్స్ అయినాయా, దానివల్ల ఏమైనా బ్లీడింగ్ అయిందా, ఆ ఇంపాక్ట్ అంటే ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. నార్మల్ గా పైనుంచి పడ్డప్పుడు చాలా ఇంజురీస్ అవుతాయి, చాలా రకాల ఇంజురీస్ అవుతాయి. కొట్టినప్పుడు కూడా ఒక 10 మంది కొట్టినప్పుడు కూడా ఏ రకమైన ఇంజురీస్ అవుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత పొడిచిన తర్వాత కూడా ఎక్కడ పొడిచాడు, ఏ టైంలో పొడిచాడు, అది ఎంత లోపలికి పోయింది అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల అది చావుకు కారణమైందా లేదా అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో గాయాలు అనేది అన్ని సేమ్ ఉంటాయి గాయాలు, దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది.
సపోజ్ కట్టెతోటి కొట్టిన గాయం అనేది తల మీద కొడితే గాయమే, పైనుంచి వెళ్ళి కింద పడ్డా గాయమే అండి. ఓకే, ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే తనకి హెల్మెట్ పెట్టుకున్నారు, హెల్మెట్తోనే చనిపోయారు. ముఖం పైన కొన్ని గాయాలు ఉన్నాయి, పెదాల పైన గాయాలు ఉన్నాయి, బైక్ ఆయన పైన ఉంది, ఆ బైక్ గార్డుకి కూడా ఆ బ్లడ్ అతుక్కుని ఉంది. సో ఆయన హెల్మెట్ అలాగే ఉంది, ముఖం అంతా కూడా రక్తం కారుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో సహజంగా వచ్చే అనుమానాలు ఏంటి? ఇలాంటి సందర్భాల్లో మరణ కారణం ఏమై ఉండొచ్చు? అంటే తలకి హెల్మెట్ ఉంది, సో తలకి బలమైన గాయం తగిలే అవకాశం లేదు, కానీ ముఖం పైన పెదాల పైన గాయాలు ఉన్నాయి. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ మనకు రాలేదు కాబట్టి మనం కొంచెం డౌట్ వ్యక్తం చేస్తే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే కేసు గురించి మాట్లాడుతున్నారో ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ నాకు ఎలాంటివి తెలియదు, ఎందుకంటే దాన్ని నేను పోస్ట్ మార్టం చేయలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని రకాల గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సపోజ్ కంప్లీట్ గా హెల్మెట్ సపోజ్ అది సేఫ్టీ గార్డ్ కాబట్టి అది అక్కడ ఉన్న స్పీడ్ కానీ తర్వాత కొల్యూషన్ అనేది అంటే ముందు నుంచి వచ్చే వెహికల్ ఎంత స్పీడ్ లో వస్తుంది, ఎవరైతే ఎంత స్పీడ్ లో పోతున్నారు అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ కేస్, ఎనీ కేసులో కానీ అందులో పడిన పొజిషన్ అంటే కొల్యూజన్ అయ్యే పొజిషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక వెహికల్ కు ఇంకో వెహికల్ కి గుద్దుకున్నప్పుడు వచ్చే గాయాలు ఎలా అంటే అన్ని రకాలుగా యాక్సిడెంట్లు అలాగే ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఫేస్ అంటే హెల్మెట్ పడ్డప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా కానీ గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది పొజిషన్ అంటే దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. హెల్మెట్ ఏ టైపు లూజ్ ఉందా, అతను కరెక్ట్ గా ఫిట్ ఉందా, లేదు అంటే ఆ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా, ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. హెల్మెట్ పెట్టుకున్నా కానీ తలకు గాయాలయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నా కానీ మిగతా బాడీ మీద గాయాలయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటిని మనం కామన్ గా బ్లంట్ ఇంజరీస్ అంటాం. చెస్ట్ మీద కానీ, అబ్డామిన్ మీద కానీ, చేతులు కానీ. సో ఇది ఈ ఇంపాక్ట్ ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్ కి గుద్దుకున్నప్పుడు బాడీ కూడా బాడీకి అయితే కవరేజ్ అంటూ ఏం లేదు. అలాంటప్పుడు చెస్ట్ కు తగిలే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఏవైతే సపోజ్ ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు దాని మిర్రర్ ఉంటే ఆ మిర్రర్ లో ఆ మిర్రర్ పగిలిన తర్వాత అవి కుచ్చుకొని వచ్చే గాయాలు కూడా ఉంటాయి కామన్ గా. డాక్టర్ గారు, కొంతమంది బాడీని చూసినప్పుడు డౌట్స్ వ్యక్తం చేస్తుంటుంటారు. చాలా సందర్భాల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ పై కూడా డౌట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు. పోస్ట్ మార్టం కూడా జరిగి యాక్యురేట్గా చెప్పగలుగుతుందా, ఉండొచ్చు అనే సందిగ్ధం ఎక్కడైనా ఒక పాయింట్లో ఉండే అవకాశం ఉంటుందా? అలా ఏముండదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏదైతే మేము చూస్తామో కంప్లీట్ ఎగ్జామిన్ పోస్ట్ మార్టం ఫైండింగ్స్ ఏవైతే చూస్తామో కంప్లీట్ ఎగ్జామిన్ చనిపోయిన ఎవరైతే వ్యక్తి కానీ డిసీజ్డ్ బాడీ ఉంటే కంప్లీట్ ఎగ్జామిన్ చేసి దాంట్లో సరి అయిన కారణాలు వెతుకొని దానికి సంబంధించిన మరణానికి కారణమే రాస్తుంది. అంటే 100% ఖచ్చితమైన ప్రమాదమా మర్డరా అనేది 100% తెలిసిపోతుంది. అక్కడ 1.1% కూడా ఒక అనుమానం వదలటానికి అవకాశం అయితే లేదు. ఎలాంటి లేవండి. ఏది అయితే మాకు ఏదైతే మేము చూసామో అదే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాస్తాం. ఓకే, అంటే ఫోరెన్సిక్ ఏదైతే మా కళ్ళతోటి చూసిందే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మెన్షన్ చేస్తాము. దాన్ని కూడా మేము క్లియర్ కట్ గా మెన్షన్ చేసుకో దీనికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఇలా చనిపోయాడని చెప్తాం. ఓకే, దాంట్లో ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి డౌట్స్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ ఉంటుందండి. ఓకే, సాధారణ పోస్ట్ మార్టానికి ఫోరెన్సిక్ పోస్ట్ మార్టానికి తేడా ఏంటంటే ఇప్పుడు ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం అవసరం అవుతుంది?